కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు స్థానిక సోమప్ప సర్కిల్ నందు దళిత మహిళ గోవిందమ్మకు న్యాయం చేయాలని నిరాహార దీక్ష చేపట్టారు. న్యాయ పోరాటం కోసం రెండవ రోజు నిరాహార దీక్ష చేస్తున్న గోవిందమ్మకు సంఘీభావం ప్రకటించిన నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ నాయకులు సుమాల చార్లెస్ మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం నుండి నేటి వరకు కర్నూలు జిల్లాలో ఎక్కడా జరగలేనటువంటి ఘటన పెదగడుపూరు మండలం కల్లుకుంటలో చోటు చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతటి అమానవీయ ఘటనకు రాష్ట్ర, దేశ స్థాయిలో ఎంతో మంది ప్రజా సంఘ నాయకులు సంఘీభావం తెలియచేసిన మంత్రాలయం స్థానిక నాయకులైనటువంటి వై బాలనాగిరెడ్డి, రాఘవేంద్రారెడ్డి, తిక్కారెడ్డిలు మాత్రం అంటనట్టుగా ఎందుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు. బహుశా మంత్రాలయం తాలూకాలో 50,000 ఎస్సీ ఓట్లు వాళ్లకు అవసరం లేదేమోనని అన్నారు. లేక ఎస్సీ మహిళలకు సంఘీభావం తెలిపితే నియోజకవర్గంలో ఉండే 1,00,000 బీసీ ఓట్లు దూరం అవుతాయేమోనని ఆలోచన చేస్తున్నారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే అక్కడ ఉన్నటువంటి టీడీపీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇంతవరకు పరామర్శించిన దాఖలాలు లేవు. మరి వీళ్ళు ఎందుకు గోవిందమ్మ వివక్షత చూపుతున్నారని నేను ఈ సభాముఖంగా ప్రశ్నిస్తున్నాను. మరి అలాగే చంద్రబాబు గారు, సీఎం గారు ఈరోజు గుర్తుపెట్టుకోవాలి, మీ పార్టీ వాళ్ళను కూడా ఒక్కరు కూడా మీ పార్టీ వాళ్ళు ఇంతవరకు బాధితురాలని పరామర్శించిన పాపాన పోలేదు. కాబట్టి హోంమంత్రి అలాగే తక్షణమే కల్లుకుంట గ్రామాన్ని సందర్శించాలని ఈ సభాముఖంగా మేము డిమాండ్. నా పేరు న్యూస్ వారికి ప్రత్యేకత ధన్యవాదాలు. మరి ముఖ్యంగా ఇక్కడ చేస్తున్నటువంటి